ఇల్లు బాగానే ఉంది కదబ్బా. ఏమే వెళ్ళి కాఫీ టీలు తీసురావే. ఏమిటబ్బా వెంకటేశం, గతికితే అతకదంటారు. పిల్లని చూడకుండానే కాఫీ టీ లేందే. గతికితే అతకదా? ఏమండి, నా కాఫీతో పాటు తినడానికి ఏదైనా తీసుకురండి. అవునా, ఇందాక నుంచి నాకు కూడా కడుపులో ఎదులో ఉందండి, తొందరగా తినడానికి తీసుకురండి. చూసినారా, పిల్లలు చూడక ముందే ఇంటి మనిషి అయిపోయినారు. ఇంకా ఆలస్యం దొరికి తాంబూలాలు పుచ్చేసుకున్నాం. మేము తాంబూలాలు పుచ్చుకోం, తినేది ఏమైనా పుచ్చుకుంటాం. గతికితే అతకదు కదా. ఒరే, నువ్వు తినడానికి ఎందుకు అడిగావా? మరి ఏమండి, అమ్మాయిని పిలిపించండి. ఇదిగో 2 నిమిషాలు, అమ్మాయి రెడీ అవుతుంది. యాండి, అమ్మాయి నేను ఒకసారి చూసి మాట్లాడొచ్చా అండి? అమ్మాయి కదెక్కడండి? దానికేం భాగ్యం అమ్మా, వెళ్ళి మాట్లాడొచ్చు. విజయ, అమ్మాయి గది చూపించు. వెళ్ళమ్మా. ఇప్పుడే వస్తాను అత్తయ్య. అత్తయ్య, పెళ్లి కూతురు చూపులకి తీసుకొస్తారు కదా, ఈలోపు అమ్మాయిల్ని ఏం మాట్లాడుతుంది? ఒకవేళ ఏమైనా మాట్లాడాలన్నా మరిదిగారు మాట్లాడాలి గాని. దాని ఉత్సాహం దాంది, పోయి మాట్లాడరాని. అయినా రేవతి మన ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషమేమో గాని సిన్నోడు మాటిని పెళ్లి సూపులు కొప్పుకున్నాడు. రేవతి వెళ్ళి అమ్మాయిని చూసి మన సిన్నోడు గురించి గొప్పలు చెప్తుందేమో. అలా అయితే నేను వెళ్తాను అత్తయ్య. ఒకవేళ రేపు అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తే నాతో గొడవ పెట్టుకోకుండా ఉంటుంది కదా. మరీ అంత దూరాలొచ్చిన పనికిరాదు గాని నువ్వు కూర్చో. ఏంటత్తయ్య ఎప్పుడు మీరు? ఏ గౌతమ్, అమ్మాయిని చూడ్డానికి రేవతి వెళ్ళింది, అదే నేను వెళ్తే తప్పేంటి? ఒకవేళ నేను వెళ్ళాననుకో, నీ గురించి ఇంకా గొప్పలు చెప్తాను కదా. వద్దులే వదినా, మన గొప్పలు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది. మీరు రిలాక్స్డ్ గా కూర్చోండి. అవును, ఇది పెళ్లి కూతురుతో మాట్లాడడానికి ఎందుకు వెళ్ళిందబ్బా? అదే ఉంటుంది, ఈ పెళ్లి ఓకే కాకూడదని బెదిరించాం కదా, చెడగొట్టడానికి ఏదో ఐడియా చేసుంటుంది. మన గురించి వీళ్ళంతా బ్యాడ్గా చెప్పి ఆ పిల్ల నన్ను వద్దనలా చేస్తుందేమో. అదే జరిగితే సూపర్ కదా.